పితా పుత్ర పవిత్రాత్మ నామమునా కలవరపడకు, కన్నీలు కార్చకు, దిగులు చెందకు, ప్రియ యేసుని హృదిని చూడు. ప్రియమైన సహోదరి సహోదరులారా, మనం నవదిన ప్రార్థనలో 6వ రోజునకు చేరి ఉన్నాం. ఈరోజు ప్రభు సందేశం, ఈరోజు దీనత కలిగిన వారిని, చిన్న పిల్లలను నా యొద్దకు తీసుకొని రండు, వారిని నా అపార కరుణా సాగరంలో మునుగునట్లు చేయుడు. వారు నా ఆత్మను పోలిన నిర్మలులు, నా ఘోర వ్యాధనలో నన్ను బలపరచిన వారు వారే. భూలోక సన్మనస్కుల వలె, నా బలిపీఠంపై జ్యోతులు వెలిగించు వారి వలె వారిని నేను చూచి తిని, ఉప్పొంగు నా కృపావరములు వారిపై కుమ్మరింతును. సాత్వికులను వారే అట్టి కృపలను సంపాదించుకొనగలరు. వారిపైనే నా నమ్మకము పెంచుచున్నాను. ప్రార్థన. మికిలి నెనరుగల యేసువా, సాధుశీలుడనియు వినమ్ర హృదయునియు మీరు నా నుండి నేర్చుకొనుడు అని మీరే చెప్పితిరి కదా. కనుక సాధుశీలత వినమ్రత కలిగిన వారిని, అమాయక చిన్నారులను మీ దయాపూరిత హృదయపు ఇంటిలో నివసింపచేయండి. వారే పరలోక రాజ్యమునకు పరవశించు చేయువారు. పరలోక తండ్రికి అత్యంత ఆప్తులు. వారు పరలోక సింహాసనం ఎదుట సువాసనలు వెదజల్లు పూగుతులు వంటివారు. ఈ సువాసనము పరమపితకు ప్రమోదము చేకూర్చును. ఓ దివ్య యేసువా, వారు మీ దివ్య కారుణ్య హృదయంలో నిత్యము నివసింతురు. మీ తగు ప్రేమ కనికరము గల వర్ణనా గీతములు ఎడతగక ధ్వనించి కీర్తింతుముగాక. వినిత్యుడగు తండ్రి, మీ దయగల చూపులను సాత్వికులను వినమ్రులు చిన్నారి పిల్లల మీదికి మరల్చండి. వారే యేసు కరుణాంత రంగంలో చోటు సంపాదించున్నవారు, మీ దివ్య కుమారునికి దగ్గర పోలినవారు. వారే నిర్మలత్వ సువాసనలు గంభీరింపులు భూమి నుండి దివిలోకి మీ సింహాసనం వరకు చేరుకొన్నది. కరుణగల జనక, మీ మంచితనమును బట్టి సాత్వికతలను మీకు గల సంతోష ప్రేమను బట్టి ఈ యావత్ ప్రపంచమును ఆశీర్వదించండి. ముఖ్యముగా వారి మరణ గడియలో మీ మేలైన దయను స్పందించి గణపరచుచు మీ సన్నిధి చేరి మీతో కలిసి సదా రాజ్య పాలనము చేయునుగాక. ఆమెన్. ప్రియమైన సహోదరి సహోదరులారా, చిన్న పిల్లలని 2 సార్లు ఈరోజు దేవుడు మాటను వాడాడు. అనుకోకుండా ఒక కుటుంబం ఈరోజు మెట్టుగూడలో వాక్య పరిచర్య చేసినప్పుడు వాళ్ళు ఒక సాక్ష్యం కూడా ఈరోజు పంచుకుంటారు. 4వ గుర్తులో ఈరోజు ఆ చిన్న బిడ్డను కూడా దేవుడు వారికి 3 సంవత్సరాల తర్వాత ఇచ్చాడని సంతోషంగా పలుకుతున్నారు. ఆ కుటుంబాన్ని కూడా ప్రభు దీవించమని మన ఉద్దేశములతో పాటు వారి ఉద్దేశములను, మరి ముఖ్యంగా ఈ 9 రోజుల నవదిన ప్రార్థనలో పాల్గొంటున్న అందరి ఉద్దేశములను ప్రభువునకు అర్పించుకుంటూ ప్రార్థిస్తాం. అంబాటి రాయన్ రెడ్డి 5వ పుట్టినరోజు పూర్తి చేసుకొని 6వ సంవత్సరంలో అడుగుపెడుతుండగా మంచి ఆరోగ్యం, జ్ఞానం, బంగారు భవిష్యత్తు కొరకు దేవుని ఆశీర్వాదాలు ఎల్లప్పుడూ ఆ బిడ్డపై ఉండినట్లుగా ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తున్న వారు అంబట్టి మరెడ్డి, అంబట్టి అనిత, అంబట్టి రాయన్ రెడ్డి 5వ పుట్టినరోజు సందర్భంగా హ్యాపీ బర్త్డే టు యూ అండ్ గాడ్స్ బ్లెస్సింగ్స్ ఫర్ యూ. అలాగే తుమ్మ ప్రకాష్ రెడ్డి నిర్మల కుమార్తె నర్సింగ్ ఎగ్జామ్లో మంచి ఉత్తీర్ణత కొరకు ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తూ ఉన్నారు. అంతోని మేరీకి ప్రభు మంచి ఆరోగ్యం ఇచ్చినందుకు కృతజ్ఞతగా రోనన్ రెడ్డి, ఆనలి షాషా, ఆన్సెలీనా బంగారు భవిష్యత్తు కొరకు, మంచి ఆరోగ్యం కొరకు, ప్రియాంక మంచి ఉద్యోగం, మంచి శాలరీతో వచ్చినట్లుగా కుటుంబ సభ్యులపై దేవుని దీవెనల కొరకు ఫాదర్ సిరిల్ గారికి వారి బృందం యొక్క మంచి ఆరోగ్యం కొరకు ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తూ ఉన్నారు. గంటా ధనలక్ష్మి కుటుంబం కృతజ్ఞతగా మంచి ఆరోగ్యం, చేస్తున్న ఉద్యోగంలో దేవుడు తోడుగా ఉండినట్లుగా ఉజ్వల సాత్విక యుఎస్ఏలో ఫైనల్ మాస్టర్స్ చేస్తుండగా ఫైనల్ సెమిస్టర్ ఎగ్జామ్లో మన దేవుడు తోడుగా ఉండినట్లుగా మంచి ఆరోగ్యం, ఉద్యోగం, సాత్విక బీటెక్ 4th ఇయర్ ఫైనల్ సెమిస్టర్ ఎగ్జామ్స్ దేవుడు తోడుగా ఉండి నడిపించినట్లుగా
మంచి ఉద్యోగం, బంగారు భవిష్యత్తు కొరకు ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తూ ఉన్నారు. అభిషేక్ కుమార్ ఎగ్జామ్ మంచిగా రాసి మంచి ఉత్తీర్ణత సాధించినందుకు కృతజ్ఞతగా తీసుకుంటున్న కోర్స్ విజయవంతంగా పూర్తి చేయునట్లుగా మంచి జ్ఞానం కొరకు ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తూ ఉన్నారు. ఆస్ట్రేలియాలోని అంబాటి మనోజ్ రెడ్డి ఆశ్రితాలను ప్రభు ఆన్య రెడ్డి అనే పాపను సంతానంగా ఇచ్చి ఆశీర్వదించినందుకు కృతజ్ఞతగా ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తూ ఉన్నారు. ఫాదర్ సిరిల్ గారు 3 గంటల ప్రార్థనలో చెప్పిన ప్రవచనం ప్రకారం మేరీ సరితానైన నన్ను ప్రభు ఉద్యోగంతో దీవించినందుకు కృతజ్ఞతగాని ఒక సహోదరి ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తూ ఉన్నారు. ప్రతిరోజు ప్రవచనం గురించి ఒక స్పాన్సర్షిప్ జరిగిందని, అలాగే ఈరోజు 4వ గుర్తులో కూడా ఇక్కడ మాత్రమే కాదు వేరే చోట్లలో కూడా అద్భుత కార్యములు చేసిన దేవుని గురించి మనం వినబోతున్నాం. భక్తితో మనం కరుణ జపమాలలో పాల్పంచుకుందాం. మా కొరకు మృతి చెందిన యేసు ప్రభు ఆత్మలకు జీవాధారమైన మీ కృపావరం మీ ద్వారా సర్వజగత్తుకి పెళ్ళుబికి ప్రవగించినది. జీవ ఊటయైన దేవా, ఎడతగని దైవకృప విశ్వ ప్రపంచాన్ని ఆవరించి నీ సర్వస్వాన్ని మాలో కురిపించు. యేసు తిరుహృదయము నుండి జీవ ఊట వలె ప్రవగించు దివ్య రక్తమా, జీవజలమా మేము నమ్ముచున్నాం. యేసు తిరుహృదయం నుండి జీవ ఊట వలె ప్రవగించు దివ్య రక్తమా, జీవజలమా మేము నమ్ముచున్నాం. యేసు తిరుహృదయం నుండి జీవ ఊట వలె ప్రవగించు దివ్య రక్తమా, జీవజలమా మేము నమ్ముచున్నాం. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధనయందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్మల్ని రక్షింపుము. దేవవర ప్రసాదం చేత నిన్న మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలమగు యేసువు ఆశీర్వదింపబడిన వారగనే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరి యొక్క మాత, పాపాత్ములైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. విశ్వాస సంగ్రహము. పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తిగల పితైన సర్వేశ్వరుని విశ్వసించుచున్నాను. అతని ఏకపుత్రుడును మన ప్రభు అయిన యేసుక్రీస్తును విశ్వసించుచున్నాను. ఇతడు పవిత్రాత్మ వలన గర్భమై కన్య మరియమ్మ నుండి పుట్టెను. పోన్సు పిలాతుని అధికారమునకు లోనై పాటుబడి శిలువ మీద కొట్టబడి మరణము పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళమునకు దిగి 3వ నాడు చనిపోయిన వారిలో నుండి లేచెను. పరలోకమునకెక్కి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చొని ఉన్నాడు. అక్కడ నుండి జీవించు వాళ్లకును చనిపోయిన వాళ్లకును తీర్పు చేయుటకు వచ్చును. పవిత్ర ఆత్మను విశ్వసించుచున్నాను. పరిశుద్ధ కథోలిక సభను, పునీతుల సంబంధ ప్రయోజనమును విశ్వసించుచున్నాను. పాపముల మన్నింపును విశ్వసించుచున్నాను. శరీర ఉత్థానమును విశ్వసించుచున్నాను. నిత్య జీవమును విశ్వసించుచున్నాను. ఆమేన్. యోహాను స్వార్త 14వ అధ్యాయం 1వ వచనంలో యేసు వారితో, మీరు కలవరపడవలదు, దేవుని విశ్వసింపుడు, నన్ను కూడా విశ్వసింపుడు అని ప్రభు పలికిన మాటను గుర్తిస్తూ ఉన్నాం. అనేక విషయాల్లో కలవరపడుతున్నాం మనం. అందుకే ఒక ఈస్టర్ అయిన వెంటనే పండుగలు అయిపోలేదు. వరాబోయే ఆదివారం గొప్ప పండుగ. కలవరపడవలదని గాయాన్ని చూపించి ప్రజలను దీవించే దేవుడు మన మధ్యలో ఉన్నాడని పాడబోతున్నాం. John 14:1 The Lord said, "Do not let your heart be troubled. Believe in me and believe in God." మత్తయి స్వార్త 6వ అధ్యాయం 26వ వచనంలో, ఆకాశమున సంచరించు పక్షులను తిలకింపుడు, అవి విత్తనములను నాటుటలేదు, నూర్పిడులు చేయుటలేదు, గిడ్డంగులలో ధాన్యమును నిల్వ చేయుటలేదు, అయినను పరలోకమందున మీ పిత వానిని పోషించుచున్నాడు. పక్షుల కంటే మీరు విలువైన వారు కాదా అని ప్రభు చెప్తున్నాడు. Matthew's Gospel, chapter 6, verse 26, we read like this, "Look at the birds of the air. They neither sow nor they reap, yet Father in heaven take care of them. Are you not greater or valuable than the birds of the air?" That's the meaning of the song. భక్తితో పాడుదాం.
కలవరపడకు, కన్నీలు కార్చకు, దిగులు చెందకు, ప్రియ యేసుని చూడుము. కలవరపడకు, కన్నీలు కార్చకు, దిగులు చెందకు, ప్రియ యేసుని చూడుము. యేసు హృదిని చూడుము. యేసు హృదిని చూడుము. ఆయనే నీకాధారం, ఆయనే నీకాశ్రయము. ఆయనే నీకాధారం, ఆయనే నీకాశ్రయము. ఆకాశ పక్షులు విత్తనముల్ చల్లవు, ఆకాశ పక్షులు విత్తనముల్ చల్లవు, ప్రభువే వానిని పోషించుచున్నాడు. ప్రభువే వానిని పోషించుచున్నాడు. పక్షుల కంటే మనం విలువైన బిడ్డలం, పక్షుల కంటే మనం విలువైన బిడ్డలం. దిగులు చెందక ప్రభులో బలం పొందేదం, దిగులు చెందక ప్రభులో బలం పొందేదం. ఆయనే నీకాధారం, ఆయనే నీకాశ్రయము. ఈ గుర్తులో ప్రత్యేకంగా ఎవరెవరైతే డిప్రెషన్లో ఉన్నారో, నిస్పృహలో ఉన్నారో వాళ్ళందరికీ కరెక్ట్గా ఈ పాటను దేవుడు వాళ్ళకి అందించినట్టు వారందరికీ స్వస్థత, విడుదల కలగాలని ప్రభుని ప్రార్థిస్తాం. All those who are affected by depression, disappointments, let us pray for the healing for them. నిత్య పిత, నీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను, ఆత్మను, దైవత్వమును మా పాపముల పరిహారార్థము, సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుకొనుచున్నాము. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్య పిత, మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను, ఆత్మను, దైవత్వమును మా పాపముల పరిహారార్థము, సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. ఈ పాటను 2021లో ఫస్ట్ టైం నేను పాడాను. ఇది నేను ఆ రోజుల్లో కంపోజ్ చేసిన పాటను అనుకుంటున్నాను. దోస్ డేస్ అండ్ 2021 దిస్ సాంగ్ వాస్ సంగ్ అండ్ ఐ థింక్ దోస్ డేస్ ఇట్ వాస్ కంపోజ్డ్ బై మీ బికాస్ సడన్లీ దిస్ సాంగ్ హ్యాపన్ టు యూ హ్యాపన్ టు ఫైండ్ అవుట్. ఆ రోజుల్లో ఇక్కడ ఇంటర్కామ్ ఉండేది. అప్పుడు ఇంటర్కామ్లో కరెక్ట్గా నాకు ఆకలేస్తే లేకపోతే దాహం కలిగితే వెంటనే కింద నుంచి ఇంటర్కామ్లో ఫాదర్ మరి కొబ్బరిబండ తీసుకొని రావాలా లేకపోతే రాగి తీసుకురావాలని వాళ్ళు ఫోన్ చేసేవాళ్ళు. అట్లా ఆ రోజు అది ఈరోజు నేను ప్రార్థన విన్నాను. అక్కడ నేను అలా చెప్పినది చూశాను. దేవుడు మన తిండి విషయంలో కూడా ఎంత శ్రద్ధ వహిస్తున్నాడో చూడండి. సిల్లీ మ్యాటర్, బట్ ఫర్ సమ్ పీపుల్ it's a small matter. For me it's a very big thing, just to think about something
అండ్ గాడ్ థింక్స్ అబౌట్ యూ. లూకా 12:29-30లో అందుకే ప్రభు చెప్తున్నాడు, మీరు వినుడు, ఏమి తినదమా ఏమి తాగదమా అని కలత చెందకు, అవి మీ జీవితంను గూర్చి వెద చెందకు, ఎందుకంటే ఇవన్నీ గురించి దేవుడే శ్రద్ధ వహిస్తున్నాడు. Luke 12:29-30 Do not be worried as to what to wear, what to eat, but God himself takes care of you. అందుకే ఈ పాట ఆ సువిశేషం నుండి మత్తయి సువార్త, లూకా సువార్త నుండి తీయబడిన పాట. భక్తితో పాడుదాం. ఏమి తినదమా తాగదమని కలత చెందకు, ఏమి తినేదమని తాగదమని కలత చెందకు, పరలోక తండ్రిని అవసరం గుర్తించును, పరలోక తండ్రిని అవసరం గుర్తించును. దేవుని దృష్టిలో విలువైన బిడ్డలం మనం, దేవుని దృష్టిలో విలువైన బిడ్డలం మనం. దిగులు చెందక ప్రభులో బలం పొందేదం, దిగులు చెందక ప్రభులో బలం పొందేదం. కలవరపడకు కన్నీళ్లు కార్చకు, దిగులు చెందకు, ప్రియ యేసుని చూడుము. కరుణా మహోత్సవం ఆదివారం జరగబోతున్నది. ఆ మహోత్సవం కోసం మనము ఈరోజు 2వ గుర్తులో భక్తితో ప్రార్థిస్తాం. రాబోతున్న వారు, ఈ ఆన్లైన్లో ఇప్పుడు చూస్తున్నవారు, యూట్యూబ్లో చూస్తున్నవారు, నవదిన ప్రార్థనలో పాల్గొంటున్న వారికి ఇది గొప్ప ఆనందకరమైన ఒక పాటగా మారాలని భక్తితో ప్రార్థిస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. నిత్య పిత మీ దివ్య కుమారులను మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. మంచి కాపరైన దేవుడు మనలను ఒక మంద వలె చూస్తూ ఉన్నాడు. అది కూడా చిన్న మంద అని పిలుస్తున్నాడు. ఆయన గొప్ప దేవుడు. ఆయన చేతిలో మనం చిన్న మంద, చిన్ని హృదయంలో చిన్న సమస్యలు పెట్టుకొని మనం భయపడుతూ ఏడుస్తున్నప్పుడు ప్రభు పలికిన మాటలు ఒకటి, ఓ చిన్న మంద భయపడవలదు. దేవుడు ఏమిస్తాడంటే మీకు రాజ్యమును ఇచ్చుట తండ్రికి అభిలాష. యు సీ, ద లార్డ్ ఈస్ టెల్లింగ్, ఓ లిటిల్ ఫ్లాక్, డు నాట్ బి అఫ్రైడ్. యు నో వాట్ గాడ్ వాంట్స్ టు గివ్ టు యూ? హీ వాంట్స్ టు గివ్ హిస్ హోల్ కింగ్డమ్ టు యూ. దట్ ఈస్ ద డిజైర్ ఆఫ్ ద ఫాదర్. లూకా 12:32, లూక్ 12:32 we hear about it. పరలోకమందలి మీ తండ్రి మీ అవసరములెల్లా గుర్తించునని మత్తయి సువార్త 6:32లో చదువుతున్నాం. హెవెన్లీ ఫాదర్ నోట్స్ ఆల్ యువర్ నీడ్స్. సో మాథ్యూ 6:32 says. భక్తితో పాడుదాం. నవదిన ప్రార్థనలో ఈ పాట అందరికీ అద్భుతం చేయునుగాక. ఆమేన్. భక్తితో పాడుదాం.
చిన్న మంద నీవు భయపడవలదు, చిన్న మంద నీవు భయపడవలదు. తన రాజ్యము ఇచ్చుట తండ్రికి ఇష్టము, తన రాజ్యము ఇచ్చుట తండ్రికి ఇష్టము. దేవుని దృష్టిలో విలువైన బిడ్డల మనం, దేవుని దృష్టిలో విలువైన బిడ్డల మనము. దిగులు చెందక ప్రభులో బలం పొందేదం, దిగులు చెందక ప్రభులో బలం పొందేదం. ఆయనే నీకాధారం, ఆయనే నీకాశ్రయము. చిన్న మంద ఆ మాట ప్రభు చెప్పినప్పుడు ఎంత జాలితో చెప్పి ఉంటాడో ఆ మాటను వినండి. మీ చిన్ని హృదయంలో ఉన్న విన్నపాల కోసం ఇప్పుడు ప్రార్థించండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. పుష్పరాజ్, అద్భుత మేరీ, రాధిక, మీ అందరూ కూడా ఏదో ఒక విషయంలో దుఃఖిస్తున్నారు. ఇప్పుడు దేవుడు మిమ్మల్ని కనికరముతో చూస్తున్నాడు. ఆల్ దీస్ నేమ్స్ దట్ ఈస్ కాల్డ్, యు ఆర్ వరీడ్ అబౌట్ సంథింగ్. ద లార్డ్ ఈస్ లుకింగ్ అట్ యూ విత్ గ్రేట్ కంపాషన్. మరొకసారి ఆస్ట్రేలియాలో ఏదో ఒక అద్భుతం కోసం వేచి ఉన్నటువంటి కుటుంబం, మీరు ఒకరిద్దరు కాదు, ఇంకా ముగ్గురు ఏదో కనిపిస్తున్నారు. అట్లా వాళ్ళని దేవుడు ఇక్కడ నుంచి ఆశీర్వదిస్తున్నాడు. కడుపులో ఏదో ఒక సమస్య వచ్చేసి అది పెద్ద సమస్యగా మారబోతుందని భయపడుతున్న ఒక స్త్రీ, నీకు 36 అనే ఆ నంబర్కి సంబంధం ఉంది. దేవుడు ఇప్పుడు నిన్ను ఆశీర్వదిస్తున్నాడు. ప్రియమైన సహోదరి సహోదరులారా, పరిస్థితులు బాగలేదు, మీరు చూస్తున్నారు. ఇజ్రాయెల్, అమెరికా, ఇరాన్, ఈ దేశములతో పాటు అనేక దేశములు మరి భయంకరమైన స్థితిలో ఉన్నారు. ఆ ఎఫెక్ట్ చాలా దేశంలో భయంకరంగా ఉంది. అందువల్ల ఈ పరిస్థితి మారకపోతే మనం ఇబ్బందులు పడతాం. అందుకే అందరూ కలిసి దయచేసి విజ్ఞాపన ప్రార్థన చేయండి. ఈ లింక్ను అందరికీ పంపండి. ఎందుకంటే నవదిన ప్రార్థనలు జరుగుతున్నాయి. పండుగకు వస్తే మాత్రం చాలదు, నవదిన ప్రార్థనలు పాల్గొనాలి. దయచేసి ఈ లింక్ను పంపిస్తూ శాంతి సమాధానం నెలకొని ప్రపంచంలో అటువంటి దినములు త్వరగా రావాలని ప్రభు ఏదో ఒక మార్గం చేసి ఈ దేశ నాయకులతో మాట్లాడి దైవ కారుణ్యం లోపల వారిని చేర్చి వారిని కారుణ్యంతో నింపి ఒకరినొకరిని అసహించుకొని కొట్టుకొని తిట్టుకొని చంపుకొని దీవించకుండా
ప్రేమతో ఉండేటువంటి దినముల కోసం అందరూ ఈ టైంలో ప్రభును కర్పిస్తూ ప్రార్థిస్తాం. యేసువా, యేసువా, దివ్య కారుణ్యమా, దివ్య కారుణ్యమా, ఈనాటి నుండి ఎటువంటి సంశయము లేకుండా ఎటువంటి సంశయము లేకుండా నా సంపూర్ణ జీవితమును నా సంపూర్ణ జీవితమును మీకు నేను సమర్పిస్తున్నాను. మీకు నేను సమర్పిస్తున్నాను. నా గతము, నా గతము, నా ప్రస్తుతము నా ప్రస్తుతము మరియు నా భవిష్యత్తును మరియు నా భవిష్యత్తును మీ హస్తములందు ఉంచుచున్నాను. మీ హస్తములందు ఉంచుచున్నాను. ఈ రోజు నుండి నేను మీ నిజ బిడ్డగా జీవింప నేను నీ నిజ బిడ్డగా జీవింప భాగ్యము దయచేయండి. భాగ్యము దయచేయండి. మీ దివ్యకారుణ్య ప్రతిరూపము మీ దివ్య కారుణ్య ప్రతిరూపము ఇహలోకమునందు ఇహలోకమునందు నా గృహమును, నా గృహమును, నా కుటుంబమును, నా కుటుంబమును, దివ్యవాక్య కేంద్రమును, దివ్యవాక్కు కేంద్రమును, DMI 24/7 గ్రూపును, DMI 24/7 గ్రూపును, నవదిన ప్రార్థనలో పాల్గొంటున్న వారిని, నవదిన ప్రార్థనలో పాల్గొంటున్న వారిని, ఈ ఆదివారం యేసు దివ్య హృదయ పండుగకు వస్తున్న వారి మీదను ఈరోజు ఎన్నటికి వినాశనం చెందకుందురుగాక. ఎన్నటికీ వినాశనము చెందకుందురుగాక. ఇది వారి జీవితంలో ఇది వారి జీవితంలో సంతోషముగాను, సంతోషముగాను, మరణములో నమ్మకముగాను, మరణములో నమ్మకముగాను, మరియు సదాకాలమున మరియు సదాకాలమున మహిమగాను ఉండునుగాక. మహిమగాను ఉండునుగాక. ఆమేన్. ఆమేన్. యేసువా, నేను నిన్ను నమ్ముచున్నాను. యేసువా, నేను నిన్ను నమ్ముచున్నాను. జీసస్, ఐ ట్రస్ట్ ఇన్ యు. జీసస్, ఐ ట్రస్ట్ ఇన్ యు. పునీత ఫాస్టినమ్మ గారా, మా కొరకు ప్రార్థించండి. సెయింట్ ఫౌస్టినా. Pray for us. ప్రియమైన సహోదరి సహోదరులారా, స్టార్టింగ్లో నేను చెప్పినట్టు ఒక సహోదరి పావని షెర్లీ అనే ఆ సహోదరి మన మధ్యలో ఇక్కడ ఉన్నది. వాళ్ళు యాక్చువల్లీ మెట్టుగూడలో జరిగినటువంటి ప్రార్థనలో అక్కడ చెప్పిన ప్రవచనం ఎలా నెరవేరిందో మన మధ్యలో సాక్ష్యాలు చెప్తున్నారు. ఇక్కడ మాత్రం కాదు, వెళ్ళే చోటంతా దేవుడు మేలులు చేశాడంట. ఆ యేసయ్య మనతో ఉన్నాడు అని దానికి గుర్తే ఇప్పుడు చెప్పబోయే సాక్ష్యం. ఎస్, జీసస్ వెంట్ అరౌండ్ డూయింగ్ గుడ్, నాట్ ఓన్లీ ఇన్ ముత్తంగి, సో మెనీ ప్లేసెస్ ఇస్ హ్యాపనింగ్. వన్ ఆఫ్ ద ప్రూఫ్స్ ఈస్ ఇన్ మెట్టుగూడ, ద ప్రాఫెసీ దట్ వాస్ గివన్, హౌ ఆఫ్టర్ 3 years దే గాట్ అ చైల్డ్. 3 సంవత్సరాల తర్వాత బిడ్డను దేవుడు ఇచ్చాడు. సో ఓవర్ టు పావని షెర్లీ, కమ్ అండ్ టెస్టిఫై వాట్ గాడ్ హెస్ డన్ టు యూ. మీకు ప్రభు చేసిన మేలును సాక్ష్యంగా ఇప్పుడు పంచుకోండి. ఎస్. అందరికీ వందనాలు. నా పేరు పావని షెర్లీ. నాకు 3 years తర్వాత పాప పుట్టిందండి. 3 years వరకు చాలా ఇబ్బంది పడ్డాను. బంధువుల్లోనూ స్నేహితుల్లోనూ అందరూ అవమానం పాలయ్యాను. అందరితోనూ పిల్లలు లేరే అని అన్నారు. అప్పుడు నేను ఒకరోజు మెట్టుగూడ చర్చికి మా అత్తయ్యతో వెళ్ళాను. అప్పుడు సిరిల్ ఫాదర్ గారు అక్కడ ప్రార్థన చేస్తున్నారు. ఎవరో పాప పుట్టబోతున్నారు, ఎవరో కన్సీవ్ అవ్వబోతున్నారు, ఎవరో దివ్యబాల యేసు మీకు దగ్గరకు వస్తున్నాడు అని చెప్పారు. అదేవిధంగా నెక్స్ట్ డే నేను చెక్ చేసుకున్నాను. చెక్ చేసుకున్న వెంటనే నాకు పాజిటివ్ చూపించింది. మా పాప అండి ఇక్కడే ఉంది. గట్టిగా Hallelujah. థ్యాంక్ యూ ఫాదర్. Thank you, Father. సో థ్యాంక్ యూ సో మచ్ ఫాదర్ ఫర్ యువర్ ప్రేయర్స్ అండ్ బ్లెస్సింగ్స్. ఇలాంటి మిరాకిల్స్ చాలా మంది లైఫ్లో జరుగుతూనే ఉన్నాయి ఫాదర్ గారి వల్ల. థ్యాంక్ యూ సో మచ్. 1 minute ma, let me say that in English or you will say? Okay. She is Pavani Shirley and from our twin cities only, and she came for the Metukuda program, and during the program I seem to have said, the infant Jesus is coming near you right now. Somebody is going to come with a baby and you are going to conceive. And they see, look at this. Next day itself they went for checkup and she was found pregnant. See, that's the miracle of God. కొన్నిసార్లు మిరకిల్ తర్వాత జరిగినట్టు చెప్తారు, కానీ తక్షణమే అంటారు కదా ప్రభు, అది జరిగింది. ఎన్ని సంవత్సరాలు అంటే వాళ్ళకు, సారీ ఐ చేంజ్డ్ ఇన్ టు తెలుగు అగైన్. సి సమ్టైమ్స్ నో she went for a checkup, and then the very next day when the checkup they told she is pregnant, and God said you will come with a baby girl. See, baby girl only just now she showed. 3 years they didn't have children, and then
because of the prophecy she got. You say, what you say? We went to so many doctors. 1 minute మా మైక్ కొద్దిగా మైక్ పట్టుకోండి. We went to so many doctors for checkup also. No result and nothing. They will say next month come, next month. Use this tablet. But no result is there. Real doctor is our Jesus. ఓకే, ప్రైజ్ గాడ్. చప్పట్లు కొట్టండి అందరూ, ఆన్లైన్లో ఉన్న వాళ్ళు కూడా చప్పట్లు కొట్టండి. See what she is telling is she went to so many doctors and then they went on telling you take this tablet, that tablet, nothing happened. And now she says no doctor is greater than Jesus is the best doctor. Praise the Lord. So he gave me this angel. Small Her angel. name is Annie Grace. Annie Grace, look at that. Annie is Mama Mary's mother. And Grace, she was born out of the grace of God. Yes, Jesus, say Jesus. Thank you, Jesus. Look at that. See, she is telling, yes, I am a grace. I am a graceful child, like that. So we thank God for this great miracle. ఇప్పుడు మనం ప్రార్థన అమ్మ నీవు ప్రార్థన చేయాలి. ఎంతమందికి సంతాన భాగ్యం లేదో వాళ్ళకు సంతానం కలగాలని ప్రార్థన చేయి. ఎవరైతే సంతానం కోసం ఎదురు చూస్తున్నారో వాళ్ళందరికీ సంతానాన్ని దేవుడు దయచేయాలని కోరుకుంటూ ప్రార్థన చేసుకుందాం. ఒక పరలోక జపం, మంగళవార్త జపం చెప్పుకుందాం. చెప్పు. పరలోకమందున మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరును గాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపము. మా యొక్క అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. దేవవర ప్రసాదం చేతాను మరియమ్మ వందనం. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలము జేసు ఆశీర్వదింపబడిన వారగని. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందు ప్రార్థించండి. ఆమేన్. పితా పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగును గాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడు సదాకాలం మీకే స్తోత్రం కలుగును గాక. ఆమేన్. అద్భుతం నాకు జరిగినందుకు, ఇలాంటి అవకాశాన్ని ఇచ్చినందుకు ఫాదర్ గారికి చాలా ధన్యవాదాలు ఫాదర్. God bless you, ma. We are very happy. మీలాంటి బిడ్డలు, సంతాన భాగ్యం లేనివారు సంతానంతో వస్తే, సో సంతాన భాగ్యం కలిగితే అది మాకు చాలా ఆనందకరమైనటువంటి విషయం. బిడ్డను గ్రేస్ఫుల్గా పెంచమ్మా. రైట్. నీకు, నీ భర్తకు, తర్వాత మీ కుటుంబానికి ప్రత్యేక వందనాలు. మీ అత్తమ్మని తీసుకొచ్చింది. అత్తలందరూ కోడలకు అలా దీవెనగా ఉండాలి. రైట్. ఇప్పుడు మనము 4వ గుర్తులో చేరబోతున్నాం. దానికి ముందు ఒక చిన్న ప్రకటన. ప్రియమైన సహోదరులారా, ఇప్పుడే సహోదరి చెప్పింది మెట్టుగూడలో ఈ యొక్క సాక్ష్యం జరిగిందని. దయచేసి గమనించండి. వచ్చే వారం 2వ మంగళవారం నేను అక్కడికి రావటానికి వీలు ఉండదు, ఎందుకంటే వేరే ఒక ముఖ్యమైన ప్రోగ్రాం ఉంది. కావున దానికి బదులుగా 3వ వారం అనగా 21వ తారీఖున నేను మెట్టుగూడలో మళ్ళీ ఒకసారి వాక్య పరిచర్య చేయడానికి వస్తాను. దయచేసి దీన్ని అందరికీ తెలియచేయాలని మనవి చేస్తున్నాను. ఐఎమ్ నాట్ ఏబుల్ టు మేక్ ఇట్ ఆన్ 2nd Tuesday, but we are going to make it on 21st. That I think 3rd Tuesday it is. So come and be blessed. Okay. 21వ తారీఖున మీరు వచ్చి పాల్గొనడానికి ప్రయత్నం చేయండి. దేవుడు మెట్టుగూడలో జరుగుతున్న ప్రోగ్రామ్స్ అన్నిటి ద్వారా దేవుడు ఆశీర్వించమని ప్రత్యేకంగా ప్రార్థిస్తాం. సో 21వ తారీఖున ఏ వారం వస్తుందని మీరు చూసుకోండి. 3వ 4వ తెలియదు, మీరు చూసుకోండి ఒకసారి. 21 ఆ దినమున మనం కలిసి అక్కడ ప్రభు సన్నిధిలో గడుపుదాం. 4వ గుర్తులో ఉన్న ప్రియమైన సహోదరులారా, మత్తయి సువార్త 6వ అధ్యాయం 33వ వచనంలో మొదట ఆయన రాజ్యమును నీతిని వెదకుడు, అప్పుడు అన్నియు మీకు అనుగ్రహింపబడును. Matthew's Gospel chapter 6 verse 33, seek ye the first the kingdom of God and all the rest will be added unto you. భక్తితో పాడుదాం ప్రియమైన సహోదరులారా. మొదట ఆయన రాజ్యము వెదకుము, మొదట ఆయన రాజ్యము వెదకుము, అప్పుడు అన్నీ ప్రభువే సమకూర్చును, అప్పుడు అన్నీ ప్రభువే సమకూర్చును. దేవుని దృష్టిలో విలువైన బిడ్డలం మనం, దేవుని దృష్టిలో విలువైన బిడ్డలం మనం.
దిగులు చెందక ప్రభులో బలం పొందేదం. దిగులు చెందక ప్రభులో బలం పొందేదం. ఆయనే నీకాధారం, ఆయనే నీకాశ్రయము. 21వ తారీఖున చెప్పినప్పుడు మీలో కొంతమందికి అది తెలుగు వడకం కదా అని డౌట్ వస్తుంది. అవును, నిజమే. కానీ ఆ టైంకి మాత్రం అక్కడ ఉంటాను, మిగిలిన వడకం అంతా ఇక్కడే ఉంటాను మొదటి రోజు నుండి. దయచేసి మీరు ఆ దినమున అక్కడ పాల్గొనడానికి వచ్చేవారు గమనించాలని మనం చేస్తున్నాను. మరి తెలుగు వడకము జరిగే రోజులను దయచేసి మీకు తెలియచేస్తాను. ఆ దినములలో 20 సాయంత్రం నుంచి 24 సాయంత్రం వరకు తెలుగు భాషలో వడకం జరుగుతుంది. ఇంగ్లీష్ భాషలో 8 సాయంత్రం నుంచి 11 మధ్యాహ్నం వరకు జరుగుతున్నాయి. సో ఏప్రిల్ మంత్ ద retreats are from 8 evening to 11th afternoon and Telugu retreat is from 20th evening to 24th evening. So please note this, come for the retreat and be blessed. ప్రియమైన సహోదరి సహోదరులారా, వచ్చే ఆదివారం ప్రాముఖ్యమైన ఆదివారం మీకు తెలుసు. ఎందుకంటే మనము మహోత్సవాన్ని కొనియాడబోతున్నాం. యేసు దివ్య కారుణ్య మహోత్సవాన్ని కొనియాడుతున్నాం. ఆ రోజు 9:30 గురువులు, ఒక 15 మంది గురువులు దాకా కాంటాక్ట్ చేస్తున్నాను. వాళ్ళు వచ్చి మీ పాప సంగీతాన్ని వింటారు. తర్వాత లైన్లో నిలబడకుండా తొందరగా వచ్చేస్తే గురువులు అందుబాటులో ఉంటారు. మీరు వచ్చిన వెంటనే గురువులు అందుబాటులో ఉంటారు. దయచేసి పూర్తిగా పాప సంగీతం చేసి ఆ దినమున మీరు పూజలో పాల్గొంటేనే పరిపూర్ణ ఫలాలు మీకు దొరుకుతాయి. యూ హ్యావ్ టు మేక్ అ గుడ్ కన్ఫెషన్ దట్ డే అండ్ దెన్ అటెండ్ ద హోల్ మ్యాస్ అండ్ ఆల్సో 3 to 4 వీ హ్యావ్ ద మర్సీ చాప్లెట్. ఆ రోజు ఉదయం పాప సంగీతనం, తర్వాత వెంటనే అది అయిపోయిన వెంటనే పూజకు ముందే ప్రొసెషన్ ఉంటుంది, ప్రదక్షిణ ఉంటుంది. పాల్గొనండి. అదంతా ప్రభు కోరుకున్న కార్యములు. సో ప్రొసెషన్ ఆల్సో ఈస్ ఆస్క్డ్ బై గాడ్ టు డూ ఇట్. And then we have the Holy Mass, Word of God, healing service, followed by 3 to 4 again mercy chaplet. 3 నుంచి 4 గంటల వరకు ఉండేటట్టు కూడా రండి. అప్పుడే పరిపూర్ణ ఫలాలు మీకు దొరుకుతాయి. భక్తితో 4వ గుర్తును మనం ప్రార్థన చేద్దాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇంకొక ప్రకటన. దయచేసి ఆదివారం వచ్చి లైన్లో ఇక్కడ నిలబడి పూజలు రాపించవద్దు. అనవసరంగా టైం అంతా వ్యర్థం చేస్తుంటారు. దానికి బదులుగా ఆన్లైన్లోనే త్వరగా ఆ శనివారం వరకు వెయిట్ చేయవద్దు. శనివారం వరకు వెయిట్ చేసినప్పుడు ఏం జరుగుతుందంటే కొన్ని మిస్ అయ్యే అవకాశములు ఉంటాయి. అందువలన దయచేసి శుక్రవారం లోపల మీ యొక్క పూజా ఉద్దేశములన్నిటిని కూడా రాసిపరించడానికి ఆన్లైన్లో ప్రయత్నించండి. ప్లీజ్ నోట్, ఎవ్రీ ఇయర్ some people come and stand in the line when the beautiful festival is going on there. Please do it online. Please send the mass intentions in the online, and we will be already reading the holy masses before. So please note,
డోంట్ వెయిట్ టిల్ సాటర్డే. లాస్ట్ ఇయర్ కూడా సాటర్డే వరకు వెయిట్ చేశారు జనాలు, తర్వాత సండే వచ్చి ఇక్కడ నిలబడ్డారు. అలా కాకుండా ఆన్లైన్లో మ్యాక్సిమం మీరు మీ పూజ ఉద్దేశమును దయచేసి రాపించడానికి ప్రయత్నం చేయండి. మీకు మంచిదిగా చెప్తున్నాను, పూర్తిగా పాల్గొనటానికి. ఇక ఒకటి, శనివారం నాడు సాయంత్రం 6 గంటల నుంచి 7:30-8 లోపల అప్సిగూడలో కూడా మన కేంద్రమే, ఇది దివ్య కారుణ్య కేంద్రం. అక్కడ కూడా పండుగ పూజ, అక్కడ వాక్య పరిచర్య, స్వస్థత ప్రార్థన నడిపించడానికి కూడా ఈ బృందంతో నేను వస్తున్నాను. దయచేసి ఆ ఏరియాలో ఉన్న వాళ్ళు కూడా పాల్గొనండి. కానీ అది పూర్తిగా అక్కడ అవన్నీ చేయలేము, అందుకే పూర్తి రోజు ఇక్కడ ప్రొసెషన్ మొదలుకొని, ప్రదక్షిణ మొదలుకొని చివరి వరకు ఉండేటట్టు ఇక్కడ అవకాశం ఉంటుంది. సో కమ్ అండ్ ఎన్కరేజ్ ఆల్సో ఫాదర్ సాగర్ యాంటనీ అండ్ విష్ హిమ్ బికాస్ హీ హెస్ డన్ లాట్ ఆఫ్ గుడ్ వర్క్స్ ఇన్ హిస్ టైమ్. ఆయన ఈ టైంలో చాలా చేశాడు. ఆయన కూడా తమ్ముడు స్థానంలో ఉన్న వ్యక్తే. ఎస్విడి సంస్థకు చెందినటువంటి గొప్ప స్థలం అది. రండి, దేవుని దీవెనలు పొందండి. చివరి గుర్తు మత్తయి సువార్త 10:30, ఇక మీ విషయమున మీ తల వెంట్రుకలన్నీ కూడా లెక్కింపబడి ఉన్నవి, కావున భయపడకుడు. ఎస్, ద లార్డ్స్ వర్డ్ సేస్, ఆల్ యువర్ హెయిర్ ఆన్ యువర్ హెడ్ ఈస్ ఆల్సో కౌంటెడ్, డు నాట్ లెట్ యువర్ హార్ట్ బీ ట్రబుల్డ్. దట్స్ వాట్ ద లార్డ్ ఈస్ టెల్లింగ్. భక్తితో, ప్రార్థనతో చివరి ఆశీర్వాదం కోసం చివరి గుర్తు చెప్పి పాడి ముగించబోతున్నాం. పాడుదాం. తల వెంట్రుకలనన్నీయు లెక్కింపబడి ఉన్నవి, తల వెంట్రుకలు అన్నీయు లెక్కింపబడి ఉన్నవి, ప్రభు జీవ గ్రంథములు అన్నీయు లిఖించెను, ప్రభు జీవ గ్రంథములు అన్నీ లిఖించెను. దేవుని దృష్టిలో విలువైన బిడ్డల మనం, దేవుని దృష్టిలో విలువైన బిడ్డలు మనం, దిగులు చెందక ప్రభులో బలం పొందేదం, దిగులు చెందక ప్రభులో బలం. చప్పట్లు కొడుతూ ఆనందంతో పాడుదాం. కలవరపడకు, కన్నీళ్లు కాచకు, దిగులు చెందకు, ప్రియ యేసుని చూడుము, యేసు హృదిని చూడుము, ఆయనే నీకాధారం, ఆయనే నీకాశ్రయము. నవదిన ప్రార్థన 6వ రోజుకు చేరి ఉన్నాం. ఇక 3 రోజులు ఉన్నాయి. మంచిగా పాల్గొనండి, అందరికీ లింక్ పంపండి. దేశంలో యుద్ధ వాతావరణం మారిపోవాలని భక్తితో ప్రార్థించండి. దయగల తండ్రి, బిడ్డలు ఏ ఉద్దేశం కోసం ప్రార్థిస్తున్నారో ఆ ఉద్దేశంలన్నీ మీకు అర్పిస్తున్నాం తండ్రి. నీవు ఒక్కసారి కరుణ జాలితో చూస్తే అందరి మానసిక బాధలు, శారీరక రోదన, అప్పు సమస్యలు, సంతాన భాగ్యం లేని వారికి సంతానం, ఇల్లు లేని వానికి ఇల్లు, వీసా PR విషయంలో అక్కడ ఇబ్బందుల్లో ఉన్నటువంటి బిడ్డలకు అద్భుతకరం ఎంతో మంది సాక్ష్యాలు చెప్తున్నారయ్యా. ఫాదర్ గారు ఇట్లా అన్నారని ఈరోజు కూడా ఈరోజు చూస్తే ఈవెన్ స్పాన్సర్షిప్లో అలాంటి బిడ్డలు సాక్ష్యాలు చెప్తున్నారు. ఇప్పుడే సహోదరి చెప్పినట్టు ప్రభా, అందరూ కూడా ఇలాగే నిలబడి సాక్ష్యం చెప్పే దినములు ఈ 9 రోజులు లోపల వచ్చునుగాక. దేవా, ఆదివారం 9:30 కల్లా విన్నపాలను తీసుకొని ఇక్కడికి వచ్చి సమర్పించబోతున్న బిడ్డలందరినీ, పాపసంగీతం చేయబోతున్న బిడ్డలను, ప్రొసెషన్లో పాల్గొంటున్న వారిని, ఆ దినమంతా గడపబోతున్న బిడ్డలను నీవు జీవితకాలం అంతా దీవించమని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. దయచేసి గమనించండి, వేరే జిల్లా నుంచి వచ్చే వాళ్ళు కూడా మీరు కదలి రావచ్చు. ఎందుకంటే ఆన్లైన్లో చూడడం వేరే, మనం వ్యక్తిగతంగా ఇక్కడ గడపడం వేరే. ప్లీజ్ కమ్ ఇన్ పర్సన్ అండ్ అటెండ్ దిస్ బ్యూటిఫుల్ గ్రేట్ ఫీస్ట్ ఆఫ్ డివైన్ మర్సీ. భక్తితో చివరి గుర్తు చెప్పి ముగిస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని
శ్రమలు మరణము ద్వారా మా మీదను నవదన ప్రార్థనలో పాల్గొన్న అందరి విన్నపాల మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ప్రతిరోజు స్పాన్సర్ చేస్తున్న కుటుంబాల మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను అప్సిగూడలో మరి ఇక్కడ జరగబోతున్న పండుగకు వస్తున్న భక్తులందరి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను రాబోతున్న తెలుగు వడకంలో, ఇంగ్లీష్ వడకంలో, మరి ముఖ్యంగా ఈ రోజు నుండి ప్రారంభమయ్యే ఇంగ్లీష్ వడకంలో పాల్గొంటున్న అందరి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను లైవ్ చాట్ ద్వారా, ఫోన్ కాల్స్ ద్వారా ఏడుస్తూ ప్రార్థన కోరుతున్న అందరి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను మరి ముఖ్యంగా DMI 24/7 గ్రూపుకి చెందినటువంటి బిడ్డలు ఆ రోజు సర్టిఫికేట్తో వచ్చి ప్రార్థన చేయబోతున్నారు, నూతనీకరించబోతున్నారు. వారందరి మీదను, వారి కుటుంబాల మీదను దయగా ఉండండి. పరిశుద్ధుడును సర్వశక్తిమంతుడను నిత్యుడవైన దేవా, మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. పరిశుద్ధుడును సర్వశక్తిమంతుడను నిత్యుడవైన దేవా, మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. పరిశుద్ధుడును సర్వశక్తిమంతుడను నిత్యుడవైన దేవా, మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. గమనించండి, ఈ ప్రార్థన చేసేటప్పుడు యేసు తిరుహృదయం లోపల అది కదలింపబడుతుందంట. అందుకే అందరూ కూడా ఎవరైతే చెప్తున్నారో అది గమనిస్తూ మీరు చెప్పాలి. అలాగే ఈ టైంలో ఏది అడిగినా దేవుడు ఇస్తాడంట. సో దట్స్ వై ఇట్స్ అ స్పెషల్ ప్రేయర్. దట్స్ వై మెనీ మిరకల్స్ ఆర్ హ్యాపెనింగ్ డ్యూరింగ్ దిస్ టైం. అందుకే చాలా అద్భుతాలు ఈ టైంలో జరుగుతున్నాయి. కారణం ప్రభువే చెప్పాడు, దిస్ ఈస్ ద టైం. ఈ టైంలోని యేసు తిరుహృదయం కదలింపబడుతుందంట. ఇన్నర్ ఛాంబర్ ఆఫ్ హిస్ హార్ట్. ఈ టైంలో చేసే ప్రార్థన ఫలిస్తుందంట. చేశారు కదా, ఫలిస్తుంది, సాక్ష్యం చెప్తానని తల వంచి ఆశీర్వాదముల కొరకై ప్రార్థించండి. ప్రభు మీతో ఉండునుగాక. నీ ఆత్మతోను ఉండునుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా, పుత్ర, పవిత్రాత్మ దేవుడు ఈరోజు ఈ కుటుంబం సాక్ష్యం చెప్పినట్టు మీరు కూడా కుటుంబముగా సాక్ష్యం చెప్పే దినములను దయచేసి మీ కన్నీళ్లు తుడిచి ఈ టైంలో ఏది అడిగినా ఇస్తానని పలికిన దేవుడు మీకు దయచేసి అది సాక్ష్యంగా ఉండేటట్టు దీవించునుగాక. May this grace-filled, merciful time, whatever you pray will be granted, as Jesus said. As today we heard the testimony, may your life and family become a testimony in the name of the Father and of the Son and of the Holy Spirit. కలవరపడకు, కన్నీరు కార్చకు, దిగులు చెందకు. దానికి బదులుగా నీ ప్రభు హృదిని చూడుము. గాడ్ బ్లెస్ యు.